ఏప్రిల్ 10, 2026 శుక్రవారం గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత ఐపీఎల్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు అదిరిపోయే ప్రదర్శన ఇచ్చింది. డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 6 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ ఘన విజయంతో రాయల్స్ జట్టు ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఆడిన 4 మ్యాచ్ల్లోనూ గెలిచి అజేయంగా కొనసాగుతోంది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయానికి వస్తే గట్టి పోరాటం చేసినప్పటికీ ఈ సీజన్లో వారికిది తొలి ఓటమి. అయినప్పటికీ పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో బలంగా కొనసాగుతోంది. గంటాపావు ఆలస్యంగా మొదలైన ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఒక మంచి స్కోరునే సాధించింది. అయితే రాయల్స్ మాత్రం దూకుడు బ్యాటింగ్తో పాటు వ్యూహాత్మక ప్రదర్శనతో దాన్ని సులువుగా చేసేసింది. ఈ ఫలితం సీజన్ ఆరంభంలోనే పాయింట్ల పట్టికలో చాలా మార్పులు తీసుకొచ్చింది. రాజస్థాన్ జట్టు ఐపీఎల్ 2026లో తమను తాము ఒక టాప్ కంటెండర్గా నిరూపించుకుంటూ తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. ఇక బెంగళూరు ఛాంపియన్ లక్షణాలకు ఇది తొలి పరీక్ష అని చెప్పొచ్చు. బర్సపారా స్టేడియం ఎప్పుడూ ఉత్సాహభరిత వాతావరణానికి, బ్యాట్స్మెన్ ఫ్రెండ్లీ పిచ్కి పేరుగాంచింది. మరోసారి ఇది ఒక అద్భుతమైన క్రికెట్ మ్యాచ్కి వేదికగా నిలిచింది. బ్యాటింగ్కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ రజత్ పాటిదార్ 40 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 63 పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టును ముందుండి నడిపించాడు. ముఖ్యంగా ఆరంభంలో ఫిల్ సాల్ట్ డకౌట్ అవ్వడం, విరాట్ కోహ్లీ 16 బంతుల్లో 32 పరుగులతో మెరుపులు మెరిపించిన తర్వాత బెంగళూరు ఇన్నింగ్స్కు రజత్ పాటిదార్ ఇన్నింగ్స్ ఓ ఆధారంలా నిలిచింది. అయితే కోహ్లీ అవుటైన తర్వాత ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ ఊపును కొనసాగించలేక తడబడింది. రాజస్థాన్ తరఫున రవి బిష్నోయ్, జోఫ్రా ఆర్చర్ కీలక వికెట్లు తీశారు. వరుసగా వికెట్లు పడుతున్నప్పటికీ ఇంపాక్ట్ సబ్గా వెంకటేష్ అయ్యర్ 15 బంతుల్లో అజేయంగా 29 పరుగులు చేసి చివర్లో మెరుపులు మెరిపించి బెంగళూరును 200 పరుగుల మార్కు దాటించాడు. ఆర్సీబీ తరఫున కృణాల్ పాండ్యా కూడా తన వంతుగా 6 బంతుల్లో 1 పరుగు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ చేజింగ్ ధనాదన్ బ్యాటింగ్తో మొదలై వాళ్ల తిరుగులేని విజయానికి మార్గం వేసింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ దంచికొట్టాడు. కేవలం 26 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 78 పరుగులు పిండుకున్నాడు. ఈ మెరుపు పవర్ ప్లే ప్రదర్శనతో రాయల్స్ ఐపీఎల్ చరిత్రలోనే వాళ్ల అత్యధిక పవర్ ప్లే స్కోరును నమోదు చేశారు. 1 వికెట్ నష్టానికి 97 పరుగులు చేసి మ్యాచ్పై ఆదిలోనే పూర్తి పట్టు సాధించారు. సూర్యవంశీ అవుటయ్యాక ధ్రువ్ జురెల్ బ్యాటింగ్ బాధ్యతను భుజానికెత్తుకున్నాడు. ప్రశాంతంగా ఆడుతూ 43 బంతుల్లో అజేయంగా 81 పరుగులు చేశాడు. జురెల్ ఇన్నింగ్స్ నిలకడ, దూకుడు కలగలిసిన అద్భుతమైన ప్రదర్శన. ఇది చేజింగ్ను పక్కాగా ట్రాక్లో ఉంచింది. అతనికి రవీంద్ర జడేజా చక్కటి మద్దతునిచ్చాడు. జడేజా 25 బంతుల్లో 24 పరుగులతో నాటౌట్గా నిలిచి జురెల్తో కలిసి కీలకమైన 68 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో రాజస్థాన్ మరో 2 ఓవర్లు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో సునాయాస విజయాన్ని అందుకుంది. ఇరు జట్ల బౌలింగ్లో అద్భుత ప్రదర్శనలు కనిపించాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున జోష్ హేజిల్వుడ్ 44 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. రియాన్ పరాగ్ లాంటి కీలక ఆటగాళ్లను పెవిలియన్ పంపాడు. కృణాల్ పాండ్యా కూడా మంచి ప్రభావం చూపించాడు. 30 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టి ముఖ్యంగా ప్రమాదకరమైన సూర్యవంశీ, షిమ్రాన్ హెట్మేయర్లను వెంటవెంటనే అవుట్ చేశాడు. ఇది అర్ప్కి కాసేపు ఆశలు రేపింది. అయితే రాజస్థాన్ బౌలర్లు మాత్రం పట్టు వదలకుండా బౌలింగ్ చేశారు. జోఫ్రా ఆర్చర్, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్లను ఆరంభంలోనే అవుట్ చేసి షాక్ ఇవ్వగా రవి బిష్నోయ్ కూడా విరాట్ కోహ్లీ, కృణాల్ పాండ్యాలను అవుట్ చేసి నిలకడైన ఒత్తిడిని కొనసాగించాడు. ఇక రవీంద్ర జడేజా సహకారం కేవలం బ్యాటింగ్కు మాత్రమే పరిమితం కాలేదు. ఈ మ్యాచ్లో ఒక చెప్పుకోదగ్గ టీ20 మైలురాయిని చేరుకున్నాడు. టీ20 ఫార్మాట్లో 4000 పరుగులు, 200 వికెట్లు పూర్తి చేసిన రెండో భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. గువాహటిలో ఉన్న అధిక తేమ, అలాగే రెండో ఇన్నింగ్స్లో దాదాపు ఖాయమైన మంచు ప్రభావం బౌలర్ల ఆటతీరుపై ఖచ్చితంగా ప్రభావం చూపించి ఉంటుంది. ఈ విజయం ఐపీఎల్ 2026 పాయింట్స్ టేబుల్పై చాలా కీలకమైన ప్రభావం చూపింది. రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే వరుసగా 4 విజయాలు, 8 పాయింట్లతో ఏకంగా +2.055 భారీ నెట్రన్ రేట్తో అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. వాళ్ల నిలకడైన ఆటతీరు వాళ్లని టోర్నమెంట్లో ఆరంభం నుంచే పటిష్టమైన ఫ్రంట్ రన్నర్గా నిలబెట్టింది. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయానికొస్తే ఈ ఓటమి వచ్చినా కూడా వాళ్లు ఇంకా రేసులోనే ఉన్నారు. 2 విజయాలు, 1 ఓటమితో 4 పాయింట్లతో 3వ స్థానంలో కొనసాగుతున్నారు. అంతేకాదు +1.231 అనే మంచి నెట్రన్ రేట్ను కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఇక వ్యక్తిగత ప్రదర్శనల విషయానికొస్తే
ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్ అద్భుతంగా రాణించారు. ఇది ఆరెంజ్ క్యాప్ రేసుపై కూడా ప్రభావం చూపింది. టాప్ రన్ స్కోరర్స్లో రాజస్థాన్ బ్యాట్స్మెన్ చాలా మంది ప్రముఖంగా ముందున్నారు. ఐపీఎల్ 2026 సీజన్ ఇంకా ముందుకు వెళ్తున్న కొద్దీ ప్లేఆఫ్ స్థానాల కోసం పోటీ ఖచ్చితంగా మరింత రసవత్తరంగా మారుతుంది. రెండు జట్లు కూడా తమ బలాన్ని మరింత పెంచుకుని ఎక్కడ మెరుగుపరుచుకోవాలో చూసుకుంటూ రాబోయే మ్యాచ్ల్లో రాణించాలని చూస్తాయి. 10 జట్లు, 74 మ్యాచ్లు, 13 వేదికల్లో మే 31 వరకు జరిగే ఈ టోర్నమెంట్ ఇంకా చాలా ఉత్సాహభరితమైన, థ్రిల్లింగ్ మ్యాచ్లను అందించనుంది.